శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 13వ తేదీ 6వ నెల 2025 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం విధియ తిథి మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల వరకు, తదుపరి తదియ. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 10 గంటల 47 నిమిషాల వరకు, తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం. శుక్లయోగం మధ్యాహ్నం 1 గంట 50 నిమిషాల వరకు, తదుపరి బ్రహ్మయోగం. గరజీకరణం మధ్యాహ్నం 2 గంటల 17 నిమిషాల వరకు, తదుపరి వాణిజ్యకరణం. అమృత ఘడియలు సాయంత్రం 5 గంటల 44 నిమిషాల నుండి 7 గంటల 25 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 21 నిమిషాల నుండి 9 గంటల 12 నిమిషాల వరకు తిరిగి దుర్ముహూర్తం. మధ్యాహ్నం 12 గంటల 37 నిమిషాల నుండి 1 గంట 28 నిమిషాల వరకు. నేటి వర్జ్యం ఉదయం 7 గంటల 38 నిమిషాల నుండి 9 గంటల 19 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాపాసన గురించి చూచినట్లయితే ఈనాడు అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ విశేషమైన ఫలితాన్ని అందజేస్తుంది. శక్తియాత్మకమైనటువంటి వారం శుక్రవారం. శుక్రవారం నాడు చేసేటటువంటి దేవి ఉపాసన, దేవి ఆరాధన, దేవి నామస్మరణ, దేవి అర్చన విశేషమైన ఫలితాన్ని మనకు అందజేస్తుంది. ఏ దేవతను మనం ఆరాధించాలండి అనే ప్రశ్న కనుక మనకి ఉత్పన్నం అయినట్లయితే సర్వం శక్తిమయం జగత్తు అని శాస్త్రం చెప్పినటువంటి మాట. ఈ జగత్తంతా కూడా శక్తిమయమై ఉన్నది. అంటే ఏ దేవత, ఏ శక్తి, ఏ స్త్రీ శక్తిని కనుక నీవు ఆరాధించినా ఈ శుక్రవారం నాడు విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతావు. అట్లాగే నీ కంటికి కనపడేటటువంటి ప్రకృతి ఏదైతే ఉన్నదో ఆ ప్రకృతి అంతా కూడా స్త్రీ శక్తి యొక్క స్వరూపమే అన్నారు. సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్ అని సర్వగాయత్రిలో చెప్పినటువంటి మాట. సమస్త చరాచర జగత్తు ఎంది నిండి ఉన్నటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉన్నదో మనలో ఉన్నటువంటి బుద్ధిని ప్రచోదింతుగాక అని. ఈ శక్తి ఎట్లా ఉంటుందండి అన్నారు. లక్ష్మీ ప్రధాన సమయే నవవిద్రుమాభాం. మనకి సంపదని ప్రసాదించేటటువంటి సమయంలో ఎర్రని పగడపు కాంతి రూపంలో అమ్మ దర్శనమిస్తుందిట. విద్యాప్రదాన సమయే శరదిందు శుభ్రాం. మనకి విద్యని జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి సమయంలో ధవళ ధవళ కాంతులతో శోభాయమానంగా ఉంటుందట. విద్వేషి వర్గ విజయేతు తమాల నీలాం. అంటే మనలో ఉన్నటువంటి శత్రుభావాన్ని, మన శత్రువుల్ని సంహరించేటటువంటి ఆసురీతత్వాన్ని పోగొట్టేటటువంటి సమయంలో అమ్మ నీలకాంతులతో నల్లని దేహంతో ఉంటుందట. దేవీం త్రిలోక జననీం శరణం ప్రపద్యే. అటువంటి తల్లి, 3 లోకాలకు తల్లి అయినటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను అని చెప్పారు. అంటే ఏ దేవత అయినా శ్రీమాత యొక్క స్వరూపమే అని మనందరం కూడా గ్రహించాలి. సర్వం శక్తిమయం జగతని వ్యాసవచనం కనుక అటువంటి శక్తిదేవత యొక్క దివ్యకృప మనందరికీ పరిపూర్ణంగా లభించి మహత్వ, కవిత్వ, పటుత్వ సంపదలు అంటే మంచి సంపద, మంచి జ్ఞానము, మంచి శక్తి అనుగ్రహించాలని శ్రీమాత శ్రీచరణాలను ప్రార్థిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వ కార్య జయము కలుగుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో ఆ విశేషాలన్నిటినీ తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. నేటి తిథి బహుళ విధియ, శుక్రవారం, నక్షత్రం పూర్వాషాఢ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో శుక్రుడు, వృషభంలో రవి, మిథునంలో బుధ గురువులు, అలాగే సింహంలో కుజ కేతువులు, ధనుస్సులో చంద్రుడు, కుంభంలో రవి, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మొగమాటలు లేకుండా మాట్లాడతారు. మాట్లాడడం కూడా అవసరం. వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. నిర్భయంగా మాట్లాడడం మాత్రమే దానికి సరైనటువంటి ఔషధం. అప్పుడే ఇబ్బంది లేకుండా ఉండగలుగుతారు. వ్యాపారాన్ని చేసుకుంటూ ఉండేటటువంటి వారు
మాయోపాయాలని వంచనని చేయకుండా ధర్మబద్ధంగా కానీ వ్యాపారం చేస్తే విశేషమైనటువంటి లాభాన్ని పొందగలుగుతారు. ఇతరుల యొక్క సలహాలని సూచనల్ని వినడమే మంచిది తప్ప వాటిని పాటించాలి అని అనుకోవడం, మొగమాటానికి పోయి పాటించి ఇబ్బంది పడడం ఏమాత్రం సరికాదు. ఈ రోజున ఈ రాశి వారికి కుటుంబంలో అన్యోన్యతలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని గంధ జలంతో అభిషేకించినట్లయితే వ్యాపారంలో తప్పక శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే రోజంతా కూడా మానసికమైనటువంటి వ్యధ కలిగే అవకాశం ఉండొచ్చు. అలాగని భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. వాహనాల మీద ప్రయాణించేటటువంటి సందర్భంలో వాహన స్థితిగతుల్ని, నడిపేవాని యొక్క మానసిక స్థితిని గమనించి ప్రయాణించడం చాలా మంచిది. వీలైనంత వరకు దూరభార ప్రయాణాలని మానుకోవడం ఉత్తమం. రుణాన్ని ఇయ్యడం ఉండే అవకాశం లేదు, కానీ రుణాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఒకవేళ వచ్చినట్లయితే తీసుకోకుండా ఉండడం సరైనటువంటి పద్ధతి. అనవసరమైనటువంటి వాగ్వివాదాలను చేయడం, సమయాన్ని వ్యర్థంగా గడిచిపుచ్చడం ఏమాత్రమూ సరైనటువంటి పని కాకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని ఆవు పాలతో అభిషేకించినట్లయితే తప్పక ధన ప్రాప్తికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉండేటటువంటి ఉద్యోగ స్థలం, అలాగే తాము నివసించే స్థలం కొద్ది దూరంగా మారేటటువంటి కారణంగా ప్రయాణపు భారం హెచ్చుగా అయ్యే అవకాశం ఉండొచ్చు. సంతానానికి సంబంధించినటువంటి ఆ చదువుకునే బడి కొద్ది దూరంగా ఉండేటటువంటి కారణంగా సంతానానికి కూడా దూర ప్రయాణం తప్పనిసరి కావచ్చు. ముఖ్యంగా పై అధికారులతో మాట్లాడాల్సినటువంటి సందర్భంలో నిదానించి మాట్లాడడం ఎంతైనా అవసరం. సూటిపోటిగా పై అధికారులు మాట్లాడినట్టయితే మెత్తగా గట్టిగా సమాధానం చెప్పడం అవసరం. అంటే నిదానమైన శైలిలో వారికి అర్థమయ్యేలా చెప్పడం ఎంతైనా మంచిది. తోటి ఉద్యోగులతో పరాచికాలు శృతి మించి మాట్లాడినట్టయితే, విశేషించి స్త్రీలతో ఆ విషయాలు మరింత దూరం వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలోచించి ఆచితూచి నిదానంగా మాట్లాడడం చాలా అవసరం. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని పుష్పజలాలతో అభిషేకించినట్టయితే తప్పక వృత్తిలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఆర్థిక లాభంతో. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలిస్తే ఏ విషయంలోనూ స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోతారు. కుటుంబంలో చెప్పలేనటువంటి పని ఒత్తిడి ఉంటుంది. అలాగే వృత్తి ఉద్యోగాల్లో కూడా విశేషమైనటువంటి పని ఒత్తిడి ఉంటుంది. చెప్పలేనటువంటి పని భారంతో బుర్ర కూడా విపరీతమైనటువంటి భారంతో నిండిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాన్ని చేయడం, దైవ దర్శనాన్ని చేయడం అవకాశం ఉంటే ఒక రోజుపాటు విశ్రాంతిని తీసుకోవడం అత్యవసరం. కుటుంబానికి సంబంధించిన విషయాలు ఏమీ బయటికి పొక్కేటటువంటి అవకాశం లేదు, కానీ అనవసరమైనటువంటి వదంతులు వచ్చినటువంటి సందర్భంలో ప్రతిస్పందించకుండా ఉండడం ఎంతైనా మంచిది. ముఖ్యంగా రుణాన్ని ఇవ్వడం, రుణాన్ని తీసుకోవడం రెండూ ఉండనటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి పేచీలు ఏమాత్రం ఈ రాశి వారికి ఉండవు. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారి సౌభాగ్య లక్ష్మీదేవిని ఫలరసాలతో అభిషేకించినట్లయితే తప్పక న్యాయస్థాన విజయం, ఆర్థిక లాభంతో కలిగే అవకాశం ఉంది. నిర్ణీత దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే సంతానం గురించినటువంటి భయం తల్లిదండ్రుల్లో ఉండే అవకాశం ఉంటుంది. ప్రతి దానికి కూడా ఆర్థికమైనటువంటి లెక్కల్లో నియమించి అలా నిలబెట్టి మాట్లాడేటువంటి పరిస్థితులు దాదాపుగా ఉండొచ్చు. అటువంటి సందర్భాల్లో వారితో విరోధించడం, తీవ్రంగా ప్రతిస్పందించడం, మధ్యవర్తుల్ని పిలిచి నిలదీయడం వంటివి చేస్తే
కుటుంబంలో ఉండే సంబంధ బాంధవ్యాలు దెబ్బతినే అవకాశం ఏర్పడవచ్చు. ప్రస్తుతపు దశ అంతా అనుకూలించినటువంటి కారణంగా వ్యాపారస్తులు భాగస్వాములతో కలహం లేకుండా ఉండేలా నిదానమైనటువంటి శైలిలో ప్రవర్తించడం అవసరం. ముఖ్యంగా అనుకూలమైనటువంటి వారు కూడా వ్యతిరేకించేటటువంటి సందర్భాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి వ్యక్తితోనూ వారి మానసికమైనటువంటి విధానం ఎలా ఉందో దాన్ని పరిశీలించుకుంటూ ఉండడం, పరీక్షించుకుంటూ ఉండడం, తెలుసుకోవడం చాలా అవసరం. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు వైభవలక్ష్మీదేవిని కుంకుమతో కానీ పూజించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలగచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అహంకారం మరింతగా ఉంటుంది. తమకు ఎదురెవరూ లేనటువంటి ఆ తీరులో ఉంటారు. మాట్లాడే మాట ప్రతిదీ కూడా విపరీతమైనటువంటి వేగంతో వస్తూ ఉంటుంది. ఎదుటివారిని దెప్పి పొడిచేటటువంటి తీరులో ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో తప్పనిసరిగా శ్రద్ధని పాటించి తీరవలసిందే. ప్రయాణాల విషయంలో కూడా తగినటువంటి జాగ్రత్తని పాటించి తీరాలి. ముఖ్యంగా రావాల్సినటువంటి రుణాల విషయంలో ఒక ఆలోచన చేయడం ఉత్తమం. రుణం ఎంతవరకు తీసుకోవాలో గమనించుకుని అంతవరకే తీసుకోవడం శ్రేయస్కరం తప్ప లభిస్తోంది కదా అని ఎక్కువ రుణాన్ని తీసుకోవడం వల్ల ఇబ్బందులే తప్ప ఏ విధమైనటువంటి గొప్పతనము ఉండే అవకాశం ఉండకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు గజలక్ష్మీదేవిని పసుపుతో అర్చించినట్లయితే తప్పక సంతాన లాభానికి అవకాశం ఉండొచ్చు. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఎవరితోనూ కలవడానికి ఇష్టపడరు. తల్లిదండ్రులతో కూడా ఏ విషయాన్ని చర్చించడానికి అంత మనస్కరించదు. వారికి స్థలాన్ని మారాలని, ఉద్యోగాన్ని మారాలని, తాముంటున్నటువంటి గృహాన్ని కూడా మార్చాలని ఈ విధమైన ఆలోచనలో ఉంటారు. ఎవరెవరో చెప్పినటువంటి కొన్ని సలహాలని పాటిస్తూ కుటుంబాన్ని కొద్ది ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితుల్లోనికి మెల్లగా నెట్టుకుంటూ కనిపిస్తారు. నిరుపయోగంగా పడ్డటువంటి ఇంటిని అమ్మివేయాలనేటటువంటి ఆలోచన లేదా స్థలాన్ని అమ్మివేయాలనేటటువంటి ఆలోచన వీరికి కలగకపోయినా బలవంతాన ఆ ఆలోచనని కలిగించే పరిస్థితులు రావచ్చు. ఏ విధంగానూ వాటిని అమ్మడం సరైనటువంటి పని కాకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా తులారాశి వారు పంచామృతాలతో లక్ష్మీదేవిని అభిషేకించినట్లయితే ఆకస్మిక భూ లాభానికి అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా నిరుత్సాహంగా ఉంటారు. శారీరకంగా అంత బలంగా ఉండే అవకాశం కూడా లేకపోవచ్చు. తాత్కాలికంగా శరీరంలోనికి ప్రవేశించిన అనారోగ్యం మెల్లమెల్లగా పెరుగుతూ ఉండేటటువంటి కారణంగా ఇప్పటికే ఆలస్యమైందనే యథార్థాన్ని గ్రహించి గమనించి వెంటనే మధ్యమ వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు ఔషధ సేవను చేయడం తప్పనిసరి. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగే కారణంగా స్వదేశంలో ఉండేవారు విదేశానికి, విదేశంలో ఉండేవారు స్వదేశానికి వెళ్ళవలసిన అవసరం ఏర్పడవచ్చు. ఏ విధమైన అశ్రద్ధని చేయకుండా ఎప్పటికప్పుడు ఆరోగ్య సమాచారాన్ని తల్లిదండ్రులు తెలుసుకుంటూ ఉండడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా తాము చేస్తున్నటువంటి వ్యాపారం మధ్యమ స్థాయిలో ఉన్నటువంటి కారణంగా వ్యాపారం కుంటుబడిపోకుండా ఉండేలా తగినటువంటి ప్రయత్నాన్ని, జాగ్రత్తల్ని తీసుకోవడం ఉత్తమం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి ఆదాయం ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటుంది తప్ప ఈ రోజుకి విశేషంగా ఉండే అవకాశం లేదు. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు జయలక్ష్మీదేవిని తెల్లని పుష్పాలతో పూజించినట్లయితే ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆర్థిక లాభం కలిగే అవకాశం కూడా ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిర్భయంగా మాట్లాడతారు, నిస్సంశయంగా మాట్లాడతారు, చెప్పదలుచుకున్నటువంటి దాన్ని స్పష్టంగా చెప్తారు. ఆ చెప్పేటటువంటి సందర్భంలో కరకుదనం ఉండేటటువంటి కారణంగా ఎదుటివారికి ఆ విషయాలు నచ్చకపోవచ్చు. మాటలో మెత్తనితనం కలిగి ఉండడం చాలా మంచిది కావచ్చు. వ్యాపార సంస్థ నడిపేటటువంటి వారికి భాగస్వాములతో చిన్న విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది.
అంతేకాక తమ వాటాని తమకు ఇయ్యవలసిందిగా గట్టిగా ఒత్తిడి చేసే పరిస్థితులు కూడా రావచ్చు. కొద్ది జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. మాట మాత్రమే వ్యక్తిని జీవింపచేయడానికి, మాట మాత్రమే వ్యక్తి ప్రతిష్టని దిగజార్చడానికి కారణమనే యథార్థాన్ని ఈ రాశివారు బాగా గుర్తుంచుకోగలగాలి. ఈ రోజున వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు ఈ రాశివారికి మధ్యమంగానే ఉంటాయి తప్ప విశేషంగా ఉండవు. ఈ రోజుకి శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని పరిమళ జలాలతో పూజించినట్లయితే తప్పక సకల సమస్యలు పరిష్కరింపబడ్డమే కాకుండా ఆర్థిక లాభానికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అవివాహితులైనటువంటి వారికి వివాహానికి సంబంధించినటువంటి సూచన స్పష్టంగా కనిపిస్తోంది. కొద్దిగా రాజీ పడ్డం, ఇది వయస్సు విషయంలోనూ అలాగే ఆర్థికమైనటువంటి ఆదాయం విషయంలోనూ కొద్దిగా రాజీ పడ్డం ఎంతైనా అవసరం. దూర ప్రయాణంలో ఏవైనా ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తగినటువంటి ఏర్పాట్లని, అంటే వ్యక్తిని తోడు చేసుకుని ప్రయాణించడం, అలాగే కావలసినటువంటి ఆహార పదార్థాలన్నింటినీ ముందే సిద్ధం చేసుకోవడం వంటివి చేసుకోవడం అవసరం. ఈ రోజుకి ఉండేటటువంటి పరిస్థితి అంత అనుకూలంగా లేదు కాబట్టి చేసేటటువంటి ప్రయాణాన్ని సరైనటువంటి వాహనంలో సరైనటువంటి సౌకర్యాలు ఉన్న పద్ధతిలో మాత్రమే చేయడం అవసరం తప్ప 10 మందిలోనూ ఇరుకుగా ఉన్నందువల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఉండొచ్చు. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు ధాన్యలక్ష్మీదేవిని తేనెతో అభిషేకించినట్లయితే సంపూర్ణమైనటువంటి పనులన్నీ కూడా కదలికని పొంది శీఘ్రమైనటువంటి ఆర్థిక లాభాన్ని కలిగించవచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ఏ విషయాన్ని కుటుంబం కంటే వేరైనటువంటి వారికి తెలియచేయడం ఇష్టం ఉండకపోవచ్చు. ఇది ఆరోగ్యకరమైనటువంటి నిర్ణయం. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కొద్ది శృతి మించేటటువంటి అవకాశం ఉన్న సందర్భంగా ప్రయాణాలకి వెడదామనుకున్నటువంటి ప్రయాణాన్ని కూడా ఆపుకోవాల్సినటువంటి అవసరం దాదాపుగా ఏర్పడవచ్చు. సంతానం అందరూ కూడా దగ్గర ప్రాంతాల్లోనే ఉద్యోగాలను చేస్తూ ఉండేటటువంటి కారణంగా మానసికంగా ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంది. కుటుంబంలో ఉండే అందరికీ కూడా దాదాపుగా ఉద్యోగాలు ఉన్న కారణంగా ఆదాయ మార్గాలు బాగా పెరుగుతాయి. అయితే అందరూ కలిసి సామూహికంగా ఏదైనా పెద్దదైనటువంటి గృహాన్ని కట్టుకోవడమో లేక కట్టి ఉన్నటువంటి ఇంటిని కొనుక్కోవడమో చేయాలనే బలమైనటువంటి నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు లక్ష్మీనారాయణల్ని నాలికేర జలం అంటే కొబ్బరి నీటితో అభిషేకించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే శారీరకంగా ఉండేటువంటి అనారోగ్యం కొద్ది ఇబ్బందిని పెట్టేదిగా కావచ్చు. వెళ్ళవలసినటువంటి కార్యాలయానికి ఒకరోజు సెలవు పెట్టి ఇంటి దగ్గరే ఉండిపోవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. తల్లి తండ్రి మందలిస్తున్నప్పటికీ కూడా యవ్వన పరమైనటువంటి ఓపిక కలిగిన కారణంగా వెళ్ళి మధ్యలో తిరిగి వచ్చే విధానం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యాన్ని ముందు జాగ్రత్తగా చూసుకోవడం ఈ రాశి వారికి అతి ముఖ్యం. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటాయి తప్ప విశేషంగా ఉండే అవకాశం ఏమాత్రం లేదు. కుటుంబానికి సంబంధించిన అన్నిటినీ కూడా గుంభనగా ఉంచుతారు. అది చెప్పుకోదగ్గటువంటి పరిణామం కూడా. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు విజయలక్ష్మీదేవిని పూజించినట్లయితే చేస్తున్న వ్యాపారంలో అధికమైనటువంటి లాభం పొందేందుకు అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శుక్రవారం అయినటువంటి కారణంగా మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శుక్రవారం సందర్భంగా ఆర్థికంగా బాగా కలిసి రావటానికి, అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి, మొండి బాకీలు త్వరగా వసూలు కావటానికి, ఆదాయ మార్గాలు పెరగటానికి తమలపాకులకు సంబంధించి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం.
పరిహార శాస్త్రంలో తమలపాకులకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఎందుకంటే తమలపాకులో త్రిశక్తి స్వరూపం ఉంటుంది. తమలపాకు కాడలో పార్వతీదేవి ఉంటుంది, తమలపాకు మధ్యలో సరస్వతీదేవి ఉంటుంది, తమలపాకు చివర్లో లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి లక్ష్మి, సరస్వతి, పార్వతి ముగ్గురు కూడా తమలపాకులో ఉంటారు. అందుకే తమలపాకుకు సంబంధించిన విధి విధానాలు పాటిస్తే ధనపరంగా విశేషంగా కలిసి వస్తుంది. శుక్రవారం రోజు ఒక తమలపాకు తీసుకొని దాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి ఆరబెట్టి ఆ తమలపాకు మీద తడిగంధంతో సవ్యస్వస్తి గుర్తు వేయాలి. అలా తడిగంధంతో సవ్యస్వస్తి గుర్తు వేసిన తర్వాత ఆ సవ్యస్వస్తికులో 4 చోట్ల 4 కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత తమలపాకు క్రింది భాగంలో కుంకుమలో కొద్దిగా ఆవు నెయ్యి కలిపి ఆ కుంకుమతో శ్రీం అనే అక్షరాన్ని రాయాలి. తమలపాకు పై భాగంలో కుంకుమతో గుండ్రంగా ఒక రూపును గీయాలి. తమలపాకులో స్వస్తిక్కి ఇరువైపులా కూడా 2 నిలువు గీతలు తడిగంధంతో గీయాలి. స్వస్తిక్ గుర్తు తడిగంధంతో వేయాలి. స్వస్తిక్కి 2 వైపులా 2 నిలువు గీతలు తడిగంధంతో గీయాలి. స్వస్తిక్ మధ్యలో 4 చుక్కలు కుంకుమతో ఏర్పాటు చేయాలి. స్వస్తిక్ కింద శ్రీం అనే అక్షరం కుంకుమలో ఆవు నెయ్యి కలిపి ఆ కుంకుమతో రాయాలి. స్వస్తిక్ పైన తమలపాకు మీద గుండ్రంగా వృత్తం కూడా కుంకుమతో గీయాలి. ఆ తమలపాకుని పూజా మందిరంలో ఒక రాగి పళ్ళెల్లో కానీ ఇత్తడి పళ్ళెల్లో కానీ నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో ఉంచాలి. శుక్రవారం అంతా ఆ తమలపాకు అలాగే ఉంచి శనివారం రోజు స్నానం చేసి ఆ నీళ్లు ఎక్కడైనా చెట్టు మొదట్లో పోసి ఆ తమలపాకు కూడా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. దీనివల్ల ఆదాయ మార్గాలు పెరుగుతాయి, సంపాదించిన ధనం నిలబడుతుంది, ఖర్చులు తగ్గిపోతాయి, అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు. దానికి కారణం ఏంటంటే ఈ తమలపాకు మీద గీసిన సవ్యస్వస్తిక్ అనేది శుభాన్ని లాభాన్ని కలిగింపజేస్తుంది. ఆ స్వస్తిక్కి ఇరువైపులా గీసిన 2 నిలువు రేఖలను రక్షణ రేఖలు అంటారు. అవి స్థిరలక్ష్మిని అనుగ్రహింపజేసేటటువంటి రేఖలు. అంటే గృహంలోకి ప్రవేశించిన లక్ష్మీదేవి స్థిరంగా ఇంట్లో ఉండేలాగా తమలపాకుకి 2 వైపులా గీసినటువంటి 2 నిలువు రేఖలు సూచిస్తాయి. తమలపాకు క్రింది భాగంలో రాసిన శ్రీం అనే బీజాక్షరం లక్ష్మీదేవికి సంబంధించిన బీజాక్షరం కాబట్టి దానివల్ల స్థిరలక్ష్మి అనుగ్రహం ఉంటుంది. అలాగే స్వస్తికులో 4 కుంకుమ బొట్లు కూడా 4 దిక్కుల నుంచి వచ్చేటటువంటి శక్తిని బహిర్గతం చేస్తాయి. అలాగే స్వస్తిక్ పైభాగంలో రాసినటువంటి వృత్తము అన్ని దిక్కుల నుంచి వచ్చేటటువంటి శక్తిని అక్కడ సూచిస్తుంది. కాబట్టి 4 దిక్కుల నుంచి వచ్చే శక్తి, అన్ని దిక్కుల నుంచి వచ్చే శక్తి ఆ తమలపాకులో ప్రవేశించి స్థిరలక్ష్మి రక్షణ రేఖల ద్వారా గృహంలోనే ఉండటానికి ఈ తమలపాకుకు సంబంధించిన ప్రత్యేకమైన విధి విధానం విశేషంగా సహకరిస్తుంది. అలాగే శుక్రవారం రోజు తమలపాకు దీపాలు వెలిగించుకుంటే కూడా చాలా మంచిది. 6 తమలపాకులు తీసుకొని వాటిని శుభ్రంగా నీళ్లతో కడిగి ఆ తమలపాకు చివర్లో ఉండేలాగా జాగ్రత్త పడి ఆ 6 తమలపాకులు గుండ్రంగా నెమలి పింఛంలాగా ఏర్పాటు చేసి ఆ 6 తమలపాకులకి పైన ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. దీని తమలపాకు దీపం అనే పేరుతో పిలుస్తారు. దీనివల్ల కూడా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అయితే 6 తమలపాకులు గుండ్రంగా ఏర్పాటు చేసే ముందు ఆ 6 తమలపాకుల కాడలు తీసివేసి గుండ్రంగా ఏర్పాటు చేయాలి. దీపం వెలిగించిన తర్వాత ఈ 6 తమలపాకుల కాడలు ఆ దీపంలో వేయాలి. ఆ కాడల నుంచి వచ్చేటటువంటి సువాసన కూడా శ్రీ మహాలక్ష్మీదేవి శక్తిని ప్రచోదనం చేస్తుంది. ఇలా తమలపాకుల దీపాన్ని గృహంలో శుక్రవారం వెలిగించడం, తమలపాకుకు సంబంధించిన ప్రత్యేకమైన విధి విధానం పాటించడం ద్వారా అప్పుల సమస్యలు క్రమక్రమంగా తీరిపోతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, సంపాదించిన ధనం నిలబడుతుంది, మొండి బాకీలు త్వరగా వసూలవుతాయి. ఈ విధి విధానాలు పాటించండి, శుభాన్ని లాభాన్ని అందిపుచ్చుకోండి. రేపు సంకష్టహర చతుర్థి శనివారంతో కలిసి వచ్చింది. శనివారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా ఏ విధంగా గణపతిని పూజిస్తే గణపతి అనుగ్రహం ద్వారా సమస్త శుభాలు చేకూరుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.